అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. నాతో పాటు అనిల్ కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. చాలా ఇంపార్టెంట్ వీడియో, లాస్ట్ వరకు ఈ వీడియో చూసేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లనో అట్లా తెలంగాణ జనం ఓడగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. కేసీఆర్ అరాచకం పెరిగిపోయింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల దందా పెరిగిపోయింది. విచ్చలవిడిగా విచక్షణారహితంగా ఎవరిని పడితే వాళ్ళని ఇబ్బంది పెట్టడం, పోలీసులను పెట్టి మరి అరాచకాలు చేపేయడం, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. ఇక తాకిడి తట్టుకోలేక జనం ఈ బీఆర్ఎస్ పార్టీ మాకు వద్దు, ఈ బీఆర్ఎస్ పార్టీ వ్యవహారమే వద్దు, ఈ బీఆర్ఎస్ పార్టీ కథే వద్దు అని చెప్పి జనం ఓడగొట్టేటటువంటి కార్యక్రమం చేశారు. ఎట్లనో అట్లా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి కాంగ్రెస్ ఉంటే బాగుంటది. ఎప్పటి నుండో కాంగ్రెస్ మన తాతల కాంచెలు చూసుకుంటూ వచ్చినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య, అంతకంటే ముందు గ్రేట్ స్టార్వర్డ్స్ గొప్ప గొప్ప వ్యక్తులు కాంగ్రెస్ పార్టీలో. వాళ్ళందరూ పరిపాలన చేస్తూ వచ్చినారు. కాంగ్రెస్ పార్టీ ఉంటే అద్భుతాలే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ ఉంటే మనకి ఇల్లు వచ్చింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు బోర్ వచ్చింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు అనేకమైనటువంటి అంశాలు జరిగినాయి. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ వస్తే బాగుంటుంది, తెలంగాణ అంతా పచ్చగా ఉంటుంది, శాంతితో ఉంటుంది, తెలంగాణలో ఎలాంటి ఘర్షణ వాతావరణం ఉండదు, ప్రశాంతంగా ఉండొచ్చు అనుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేసినాం. కానీ కొన్ని నియోజకవర్గాలలో మరి ఎమ్మెల్యేల అండతోట, లేకపోతే ఎంపీల అండతోట, మంత్రుల అండతోట ఏందో తెలుస్తలేదు. కానీ విచ్చలవిడిగా పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరి మేము పోలీసులు అనుకుంటారో, రౌడీలు అనుకుంటారో, గోండాలు అనుకుంటారో తెలుస్తలేదు. కానీ ఇక ఇష్టం, మేము ఏది చెప్తే అదే ఫైనల్, మేము ఏది చేస్తే అది ఫైనల్, మేము ఏ పంచాయతీ చేస్తే ఆ పంచాయతీ ఫైనల్ అన్నట్టు, ఇక వేరే ఆప్షన్ లేదన్నట్టు. అట్లానే నేను అందరు పోలీసులను అంటలేదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిజాయితీగా పనిచేసేటటువంటి పోలీసులు సుమారు 70% ఉన్నారు. 70% నీతిగా నిజాయితీగా మేము జీతం తీసుకుంటున్నాం, ప్రజల సొమ్ముతోటి మేము బతుకుతున్నామని చాలా మంది పోలీసులు 70% మంది నీతిగా నిజాయితీగా ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం డ్యూటీ చేసేటటువంటి పోలీసులు చాలా మంది ఉన్నారు. అలాంటి అంతేందుకండి, వరంగల్లో పనిచేసినటువంటి సిపి రంగనాథ్ గారు ఎంత అద్భుతమైనటువంటి వ్యక్తి, ఎల్లప్పుడూ ప్రజల కోసం పనిచేసేటటువంటి వ్యక్తి. ఇప్పుడున్నటువంటి డీజీపీ గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి. మన దగ్గర ఉన్నటువంటి డీజీపీలు, సిపిలు చాలా అద్భుతంగా పనిచేసినారు, ప్రజల కోసం కష్టపడుతూ వచ్చినారు. అట్లానే కొన్ని నియోజకవర్గాలలో కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మండలంలో ఉన్నటువంటి గతంలో శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి ఉంటుండే, ఆయన చాలా అద్భుతంగా పనిచేస్తాడు, ఎవరు పోయినా కూడా రెస్పాన్స్ ఇచ్చి మంచిగా మాట్లాడతాడు. అని చాలా మంది ఎస్ఐలు, సిఐలు అద్భుతంగా పనిచేసారు. కానీ మరి కొంతమంది సిఐలకు ఏమైందో ఏమో అర్థమైతలేదు. మరి సిఐలను మర్చిపోతుర్రో, విచక్షణత కోల్పోతుర్రో, లేకపోతే ఇంటికాడ పంచాయతీలు ఉంటాయి కదా, ఇంటికాడ వాళ్ళ కుటుంబ సభ్యులతో ఏమైనా పంచాయతీలు అయ్యి, ఏమైనా కొట్లాటలు అయ్యి, తగాదలు అయ్యి, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా మైండ్లో పెట్టుకొని ఇక్కడికి వచ్చి జనాల మీద చూపిస్తారో ఏమో అర్థమైతలేదు. ఒక కాడ ఘటన జరిగింది, చాలా బాధాకరమైనటువంటి ఘటన. ఒక మహిళను 3rd డిగ్రీ వేసి కొట్టిండండి. 3rd డిగ్రీ అని చెప్పాలి, మరి మహిళ పైన 3rd డిగ్రీ అని చెప్పొచ్చు, అంతకు మించి మనం ఏం మాట్లాడలేము. చాలా దారుణంగా ప్రవర్తించిండు సిఐ. ఆయన బోధన్ రూరల్ సిఐ విజయ్ కుమార్ ఆయన పేరు. మరి ఈ విజయ్ కుమార్కి మెంటల్ ఖరాబ్ అయిందో లేకపోతే ఏమైనా బీపీ పేషెంట్ ఏమో తెలియదు. నేనైతే మళ్ళీ రిక్వెస్ట్ చేస్తామని, అందరు పోలీసులు నేను అనట్లేదు, చాలా మంది పోలీసులు నీతిగా నిజాయితీగా డ్యూటీ చేస్తున్నారు. ఇలాంటి విజయ్ కుమార్ లాంటి, మరి నేను ఏమన్నానో నాకు అర్థమైతలేదు, మీరే ఏమైనా కామెంట్లు పెడితే పెట్టుకోరు. దుర్మార్గులు ఇలాంటి వాళ్ళు ఈ నీచులనే చెప్పొచ్చు. మరి ఒక మహిళను ఇబ్బంది పెట్టేటప్పుడు, ఏది దుర్భాషతో తిట్టేటప్పుడు, ఇబ్బందిగా మాట్లాడేటప్పుడు, మా ఇంట్లో కూడా ఒక మహిళ ఉంది, నన్ను కూడా మా అమ్మనే కన్నది, నాకు ఒక భార్య ఉన్నది, చెల్లి ఉన్నది, అక్కున్నదని చెప్పి మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఒక మహిళ భాగ్య అని చెప్పి ఒక మహిళ నా పర్సు పోయింది సార్ అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడానికి పోయినందుకు, నువ్వు పర్సు పోయిందని కంప్లైంట్ ఇస్తావు అని చెప్పి బోధన్ సిఐ విజయ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఈ మహిళను ఇష్టానుసారంగా కొట్టిండట. ఇష్టానుసారంగా విచక్షణత కోల్పోయి బూతులు తిడుతూ తొడల మీద కొడితే పాపం ఆ మహిళ ఇలా నడిచేటటువంటి పరిస్థితి లేదు. బోధన్ రూరల్ సిఐ విజయ్ కుమార్ ఏం తమాషా, మీ అయ్యే జాగిరా తెలంగాణ రాష్ట్రం కొట్టుకుంటూ పోతా ఉంటే. ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 70% పోలీసులు నీతిగా నిజాయితీగా డ్యూటీ చేస్తారు. ఇలాంటి విజయ్ కుమార్ లాంటి ఇలాంటి వేస్ట్ ఫెలోస్ వల్ల మొత్తం డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి. ఇలాంటి వ్యక్తుల వల్ల ఎందుకు కొట్టాలండి? ఆ పర్సులో 300 రూపాయలు ఉందట, వాళ్ళ ఇంటి తాళం ఉందట, 300 రూపాయలు పోయినందుకు నాకు కంప్లైంట్ ఇస్తావా అంటాడు. 300 రూపాయలు కష్టపడి సంపాదించలే ఆమె, కష్టపడి సంపాదించిన 300 రూపాయల వాల్యూ తెలుసు ఆమెకి, అందుకు ఆమె వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. ఆమె ఒక జాతరకు పోయిందండి, ఓ జాతర పోతే వాళ్ళ పిల్లోడికి ఏదో బొమ్మలు కొనిపించడానికి పోతే అక్కడ పర్సు పోయింది. నా పర్సు పోయింది సార్ అని చెప్పి ఒక కానిస్టేబుల్కి చెప్పిందట, ఇంటి తాళం కూడా ఉందట, కానిస్టేబుల్కి చెప్పిందట. కానిస్టేబుల్ అక్కడ దొరకబట్టిరట, దొరకలేదు. అక్కడే డ్యూటీలో ఉన్నటువంటి ఈ సిఐకి చెప్పిరట, ఈ పెద్ద మనిషికి. సిఐకి చెప్తే సిఐ విచక్షణత కోల్పోయి కోపాదృప్తమయ్యట లాఠీ పట్టుకుని కొట్టిండటండి మహిళను. పాపం మాట్లాడుతూ ఉంటే కన్నీళ్ళు వచ్చినాయి, చాలా బాగా అనిపించింది. అంటే కంప్లైంట్ ఇవ్వడానికి వస్తేనే కొడతావా? ఏం తమాషా? ఏం ఎమ్మెల్యే ఉన్నాడు అన్నటువంటి ధైర్యమా? బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు ఈ అంశాన్ని మీరు కొద్దిగా చూడాలంటున్నా. ఏం కాంగ్రెస్ ఎమ్మెల్యే అయితే కొమ్ములు రాలే నీకు, మొగుళ్ళకే లూసిపల్లే, జనాలు ఓట్లేసి గెలిపించిర్రు.
తమాషాలు చేసుకుంటా సీఐలను అడ్డగా పెట్టుకొని సీఐలతో దందా చేపిస్తాం, వచ్చిన వాళ్ళని కొట్టిస్తాం, ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే చూసుకుంటూ కూర్చోం. తెలంగాణ సమాజం చూసుకుంటూ కూర్చోరండి. బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని ఫుట్బాల్ దండినట్టు అంటే ఫామ్ హౌస్లో పన్నాడు. అంటున్నాం. పిచ్చోళ్ళమా తెలంగాణ ప్రజలేమన్నా? ఇష్టానుసారంగా కొట్టుకుంటూ పోతాం, తిట్టుకుంటూ పోతాం, ఇష్టం ఉన్నట్టు వ్యవహరిస్తామంటే చూసుకుంటే ఎవడు ఉండడు కదా. ఎంత ఘోరం చూడు. ఇది ఒకసారి చూడు. ఇది పర్సు పోయిందని ఫిర్యాదు చేసేందుకు మహిళ పోతే దారుణంగా కొట్టిన బోధన్ సిఐ. ఇది రూరల్ సిఐ కాంగ్రెస్. బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అండతోనాది బోధన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అండతో రెచ్చిపోతున్న సిఐ విజయ్ కుమార్ అట. తర్వాత నిజామాబాద్ జిల్లా రెంజర్ల మండలం దూపల్లి గ్రామానికి చెందిన బోయి భాగ్య అనే మహిళ తన కుటుంబంతో జనకంపేట్ బ్రహ్మోత్సవాలకు జాతరకు వెళ్ళింది. తన కొడుకి ఆట బొమ్మలు కొనిచ్చే సమయంలో తన పర్సు పోయిందని అక్కడే ఉన్న కానిస్టేబుల్ కి చెప్పింది. వాళ్ళు వెతకగా పర్సు దొరకలేదు. అక్కడే డ్యూటీలో ఉన్న బోధన్ రూరల్ సిఐ విజయ్ బాబుకు తన పర్సు పోయిందని చెప్పింది. ఆమె చెప్తుంటే అందులో రూపాయలు 300 ఒక తాళం ఉందని బాధితురాలు బోయి ఆ భాగ్య చెప్పింది. దీంతో కోపాద్రుతుడైన సార్ కోపం వచ్చిందట. 300 రూపాయలు ఉందా సార్ పర్సు అంటే ఒకసారి కోపం వచ్చి మరి 3 లక్షలు ఉండాలా? కంప్లైంట్ ఇవ్వద్దానే? 3 లక్షలు ఉంటే 1 లక్ష మింగుదాము, 2 లక్షలు దొరకవడం సిగ్గుండాలి ఏమన్నా. మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారని తెలియాలి కదా. ఇంకా నేను కొట్టలే అంటాడు మళ్ళీ పెద్ద మనిషి. నేను కొడతాను. పేదోళ్ళు అంటే నాకు అపారమైన గౌరవం అంటాడు. మళ్ళా బంజైరివి ఇగో ఏంది అక్కడే డ్యూటీలో అయిపోయింది. ఇది తాళం ఉందని బాధితురాలు బోయి భాగ్య చెప్పింది. దీంతో కృపాదృతుడైన సిఐ విజయ్ బాబు లాఠీతో భాగ్యను తొడభాగంగా అలాగే వెనుక భాగంలో చెప్పరాని చోట భాగంలో వాతలు వచ్చేలా కొట్టాడు. మహిళ అనే కనికరం లేకుండా తనపై దుర్భాషలాడుతూ తనను లాఠీతో సిఐ విజయ్ కుమార్ కొట్టిందని తనపై చర్యలు తీసుకోవాలని ఆ భాగ్య ఎడపల్లి పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసిందని చెప్పి పాపం చాలా బాధాకరమైనటువంటి ఘటన అండి. చూస్తూ ఉంటే బాధ అనిపించింది. ఇలాంటి ఘటనకు ఖచ్చితంగా మనం రెస్పాన్స్ కావాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది. ఆమె మాట్లాడినటువంటి వీడియో చూస్తూ ఉంటే కన్నీళ్ళు వచ్చినాయి. మన ఇంట్లో కూడా మహిళ ఉంటుంది. మన ఇంట్లో కూడా మనల్ని కన్నది తల్లి, మనకు చెల్లున్నది, అక్కున్నది, మనకు భార్య ఉంటుంది. వాళ్ళు కూడా ఆడవాళ్ళు అనేటటువంటి సోయి మర్చిపోవద్దు కదా. సోయి అయితే మర్చిపోవద్దు కదా. ఆడవాళ్ళతోనే ఉంటాం మన ఇంట్లో అందరూ ఆడపిల్లలే ఉంటారు అనేటటువంటి సోయి మర్చిపోవద్దు కదా. నీకు బిడ్డ ఉంటే తెలుస్తుంది బాధ. నువ్వు కొట్టేటప్పుడు మీ బిడ్డను మీ భార్యను గుర్తుకు రాలే. వేరే వాళ్ళు కొడితే తెలుస్తుంది సార్ కూడా. వేరే ఆమె నీ పిల్లల మీదకి వెళ్ళి కొడితే తెలుస్తుంది సార్ నీకు ఆ బాధ ఎట్లుంటుందో. ఒక మహిళ ఏడుస్తూ ఉంటే ఆ కన్నీళ్లు తలగయా నీకు? ఆ కన్నీళ్లు తాకే, ఆ శాపం తాకదా ఏదో ఒక రోజు. నేను ఇమ్మీడియట్లీ డిస్మిస్ చేయాలి. సస్పెండ్ కూడా కాదు. ఈ రోజు 2 నెలలు సస్పెండ్ చేసి వేరే కారు తీసుకుంటామంటే నడవదు. డిస్మిస్ చేసి పడేయాలి. ఇమ్మీడియట్లీ డిస్మిస్ చేసి పడేయాల్సిందే. ఈ వేస్ట్ ఫెలో పనిచేయడు. మహిళలంటే ఈయనకు రెస్పెక్ట్ లేదు. నేను డిస్మిస్ చేయాల్సిందే. సిఐ ఇమ్మీడియట్లీ నేను తీసి పడేయండి ఫస్ట్. దీంట్లో వెనకాడి చేసేటటువంటి ప్రసక్తి లేదు. నేను డీజీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, దయచేసి సార్ ఈ అంశాన్ని ఒకసారి పరిగణనలోకి తీసుకోండి. డీజీపీ గారి పైన అపారమైనటువంటి నమ్మకం, గౌరవం ఉన్నది, మాకు రెస్పెక్ట్ ఉన్నది. మాకు పోలీసులు అంటే మాకు బాధ్యత, గౌరవం ఉన్నది. ఇప్పుడు ఆ భాగ్య అనేటటువంటి మహిళ సిఐ దగ్గరికి ఎందుకు పోయిందండి? నా పర్సు దొరకబట్టిస్తాడనే కదా, నీ పైన నమ్మకం ఉండబట్టే కదా నీ దగ్గరకు వచ్చింది. న్యాయం చేస్తాడనే నమ్మకంతో వచ్చింది కదా. అప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు మినిమం దొరకబట్టియకు, రెస్పాన్స్ ఇవ్వకపోయినావు. రేపు రా అమ్మా, ఎల్లుండి రా, లేకపోతే దొరకలేదమ్మా, సరే 300 కదా నేను ఇస్తా తీయ అని చెప్పి నీకు అంత మంచిగా, నీకు మహిళల పట్ల గౌరవం ఉంటే, మహిళల పట్ల బాధ్యత ఉంటే, జనాల పట్ల బాధ్యత, 300 తెచ్చి ఇవ్వపోయినావు. నీ జేబులకి వెళ్ళి ఇవ్వపోయినావు 300 రూపాయలే కదా. 300 ఇవ్వనికి నీకు ఇంత ప్రాబ్లం అయిపోయినా అని కొడతావా లాఠీలు పట్టుకొని? ఆ దెబ్బలు చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది. ఎర్రగా కమిలిపోయినాయి దెబ్బలు. ఆమె నడిచే పరిస్థితి లేదు. ఆమెకు సంబంధించినటువంటి ఒక వీడియో కూడా ఉన్నది, ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆ వీడియో కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక వేసిండు, పిల్లల మీద కొట్టిండు, మరణ తొడ మీద కొట్టిండు. తొడ కమిలిపోయింది, పిల్లలు బాగా కమిలిపోయినాయి. ఇట్లా మస్తు అవస్థ అంటే అవస్థ. నిన్న నడవ రాకుండా ఉంటే నన్ను ఈమె ఎటు పోతుందో అని ఫాలో చేయించిండ్రు. అదేయా బాబు, విజయ్ బాబు, మిస్టర్ విజయ్ కుమారే కదా? కాదు మిస్టర్ విజయ్ కుమార్, నువ్వు పోలీస్ వా, రౌడీవా, గుండావా? నువ్వు పోలీస్ వా, రౌడీవా అంటున్నా. ఒక మహిళను కొడతారే, ఏమైనా బుద్ధి ఉన్నదా? కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి మహిళను ఎవడన్నా కొడతాడా? ఆమె ఎట్లా ఏడుస్తున్నదా బాబు? ఎట్లా కొట్టబుద్ధి అయింది? 300 రూపాయలు పోయిందంటే నీకు నొప్పి వచ్చినది, నొప్పి వచ్చి కొట్టినవా? నీకు బాధ అనిపించిందా? 300 రూపాయలు ఎంత కష్టపడి సంపాదించిందా అక్క?
ఆ అమ్మాయి ఎంత కష్టపడి సంపాదించింది 300 రూపాయలు. ఆ విలువ 300 రూపాయల విలువ ఆమెకు తెలుసు. నీకు తెలియకపోవచ్చు, నీకు తెలియకపోవచ్చు 300 రూపాయల విలువ. నేనేమంటున్నా, విజయ్ గారు ఒక విషయంలో నేను చెప్తున్నా, విజయ్ కుమార్ ఈయన పేరు ఏది, ఈయన విజయ్ కుమార్, నువ్వు కూడా కష్టపడే చదివి ఉంటావు నాకు తెలిసి. ఉత్తనే నీకు జాబ్ రాలేదు. ఎంత కష్టపడ్డో మాకు తెలుసు. అది ఆ జాబ్ కొట్టాలంటే ఎంత కష్టం ఉంటుందో, ఎంత ఇబ్బంది ఉంటుందో మాకు తెలుసు. అంత ఇబ్బంది పడ్డటువంటి వ్యక్తివి కోపాదృతుడు ఎత్తైనవయ్యాను, కోపాదృతుడు అయిపోయి విచక్షణత కోల్పోయి కొడతావా? నేను ఎంత ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాను అనేటటువంటి ఒక్క పాయింట్ అన్న గుర్తుందా? ఒక్క పాయింట్ అన్న. ఇట్లా కొట్టుకుంటా పోతే ఎవరు కంప్లైంట్ చేయడానికి పోతారు? వచ్చిన వాళ్ళు వచ్చినట్టు లాఠీలు పట్టుకుని కొట్టుకుంటా పోతే నీ పోలీస్ స్టేషన్కి ఎవడొస్తాడు? నీ పోలీస్ స్టేషన్ కట్టి కంప్లైంట్ ఎవరు ఇస్తారు? జనాలని కాపాడాల్సినటువంటి పోలీసులే జనాల పైన లాఠీ చార్జీలు చేస్తూ ఉంటే ఏ జనాలు పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇస్తారు? జనాలకు ఇబ్బంది అయితే వాళ్ళు ఏడిపోతారు? పోలీస్ స్టేషన్లకే కదా. మరి అలాంటి పోలీసులు ఈరోజు విచక్షణ రహితంగా మహిళలను థర్డ్ డిగ్రీలు పెట్టి కొడతా ఉంటే, మహిళలను లాఠీలతో ఎక్కడ పడితే అక్కడ తంతా ఉంటే, దూషిస్తూ ఉంటే, బూతులు తిడతా ఉంటే ఏడిపోతారు సార్ జనాలు? ఇటు పోవాలి. అర్ధరాత్రి గుండెల మీద చేసుకుని ధైర్యంగా ఎందుకు తిరుగుతున్నారు మహిళలు? అర్ధరాత్రి మహిళలు ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు, స్వతంత్రంగా తిరుగుతూ ఉన్నారంటే కారణం ఎవరు? మన పోలీసులు కాదా? మన పోలీసులు ఉన్నారనేటటువంటి ధైర్యం. నాట్ ఓన్లీ మహిళలు, ఎవరైనా, మీరైనా, నేనైనా, ఎవరైనా కూడా మనం ధైర్యంగా పోతా ఉన్నాం, ధైర్యంగా నిలబడుతున్నాం, ధైర్యంగా అటు ఇటు తిరుగుతున్నాం అంటే రేపు నాకు ఆపద వస్తే పోలీసులు ఉన్నారు భయ్. మనం ఫస్ట్ ఏం చెప్తాం? కొట్లాడుకున్నా, పంచాయతీ పెట్టుకున్నా, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తా అనే ఫస్ట్ మాట వస్తుంది మనకి. నేను కొడతారా భయ్ అని చెప్తాం మనం. పోలీసులు ఉన్నారు. పోలీసు దేవుళ్ళ లెక్క, దేవుళ్ళ లెక్క పోలీసులు మనకు. దేవుళ్ళు మనకి శాపము ఇస్తారు, దేవుళ్ళు మనకి మంచి చేస్తారు. పోలీసులు కూడా అంతే. తప్పు చేస్తే శిక్షిస్తారు, మనం తప్పు చేయకపోతే మనల్ని దాంట్లోకి వెళ్ళి బయటికి తీస్తారు. ఇప్పుడు పోలీసులను కూడా దేవుళ్ళ లెక్క భావిస్తాం. అలాంటిది ఇలా ఈయన దయ్యం లెక్క మారిపోయి మహిళలను కొడుతూ ఉంటే ఏమైనా ఉండాలి కదనే బాబు. మిస్టర్ సిఐ విజయ్ కుమార్, నీ వయసు కన్నా గౌరవం ఏ బుద్ధి అవుతుంది, కానీ నువ్వు చేసే చేష్టలు ఏం చెప్పాలి ఇక నీకు? నువ్వు పోలీసు వారు రౌడీ వాసలు ఇట్లా కొడతారా? పద్ధతి కాదు కదా కొట్టడము. బాధ్యత ఉండాలి. బాధ్యతారహితంగా వ్యవహరిస్తే మంచిగా ఉంటుంది. పోలీస్ అనుకుంటాం మనం కూడా. ఇట్లా చాలా మంది ఉర్రు, మస్తు మంది ఉన్నారు ఇట్లా. నా దగ్గర ఉంది లిస్టు, నేను తీస్తా, త్వరలోనే తీస్తా. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సరే, కొంతమంది ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ పైసలు వసూలు చేసుడు, సెటిల్మెంట్లకు వచ్చుడు, దండాలు చేసుడు, అదే బయట పడ్డ తర్వాత ఒక్కొక్కటి వస్తుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈయన బయట పడ్డది, ఇంక 2-3 బయట పడుతుంది త్వరలో. కాలమే సమాధానం చెప్తుంది అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అంశం పైన కొంత సీరియస్ అయిన అనేది వినబడినటువంటి చర్చ. రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా ఇష్యూ పోయిందట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సీరియస్ అయిందట. ఎందుకంటే ఆయన చిన్న ఇష్యూస్ కి రేవంత్ రెడ్డి గారు అప్పటికప్పుడే కౌంటర్ ఇస్తా ఉన్నాడు, అప్పటికప్పుడే ఆయన రెస్పాన్స్ అవుతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా ఇమ్మీడియట్ ఈయన పైన యాక్షన్ తీసుకోండి అని కూడా చెప్పిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ, సమాచారం కూడా వస్తూ ఉంది. కానీ ఇలాంటి యూజ్లెస్ ఫెలోస్ ని తీసిపడేయాలి డీజీపీ గారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు వద్దండి. మన సమాజంలో వీళ్ళు మంచోళ్ళు కాదు. ఇట్లా కొట్టుకుంటా పోతే, తిట్టుకుంటా పోతే, ఇప్పుడు కొట్టింది కొట్టలేదా అనేది మన దగ్గర ప్రూఫ్స్ లేవు. కానీ ఆ మహిళ మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నాం కదా, సోషల్ మీడియాలో అవుతున్నటువంటి ప్రచారం మనం విన్నాం కదా. జాతరకు పోతే కొడతారని నాకు అర్థం కాదు. జాతరకు పోతే పోనీ సమాధానం చెప్పు, కొట్టినా కొట్టలేదా చెప్పడిగా చెప్పడు కొట్టితే ఏదే చెప్తాడు. ఇంకా ఇట్లా మస్తు మంది. ఓకాడు ఇక్కడ ఎవరో ఇంట్లో బంగారం పోయిందని చెప్పి ఒక సిఐ, ఆయన ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఒక ఆడ బంగారం పోయిందని చెప్పి దళితులను పట్టుకొచ్చి కొట్టిండే ఆ సిఐ, ఒక సిఐ. అక్కడ మహిళను విచక్షణారహితంగా మహిళలు బట్టలు ఇప్పి వాళ్ళ కొడుకు బట్టలు మహిళకి వేయించింది. ఎవరితో చెప్పుకోవాలండి బాధ? ఎవరితో చెప్పుకోవాలి బాధ? థర్డ్ డిగ్రీ పెట్టి కొడతా ఉంటే ఎవరికి చెప్పుకోవాలి బాధ? కాబట్టి దయచేసి నేను గౌరవనీయులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సార్ ఈ అంశం పైన కొంచెం మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి. చాలా బాధ అనిపిస్తూ ఉంది. కంప్లైంట్ చేయకపోతే కొట్టడం ఏంటి సార్? తెలంగాణ రాష్ట్రం ఎటుపోతా ఉంది? ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? మనం ఏడికన్నా పోలీసుల కాడికి పోతే మేము నీ ఫ్రెండ్ లెక్క అనుకుంటారు పోలీసు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మన దోస్తు లెక్క. మనం పోలీసులను చూసి భయపడతాం ఈజీగా, అది వేరే విషయం కాదు. కానీ మనం ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే మనం ధైర్యంగా ఓపెన్గా ఏదైనా చెప్పుకోవచ్చు, మన సార్ తోటి అనుకుంటాం మనం. కానీ ఆ ధైర్యం ఇవాళ కోల్పోయేటటువంటి విధంగా పోలీసులు ప్రవర్తిస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్లీజ్ ఒకసారి ఇది చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి సిఐలు మనకు అవసరం లేదు. నీతిగా నిజాయితీగా పనిచేసేటటువంటి పోలీసులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చేయబట్టి అందరికీ చెడ్డ పేరు వస్తుంది, డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తున్నారు సార్. ఇలాంటి వాళ్ళు మనకు అవసరం. ఇంకా చాలా మంది ఉన్నారు. గుర్తించి వీళ్ళని సస్పెండ్ చేసే ప్రయత్నం, సస్పెండ్ డిస్మిస్ చేయి, డ్యూటీలోనే ఉండవు తీసుంటారు. వీళ్ళకి బాధ్యత లేనప్పుడు ఎందుకండి ఇంకా డ్యూటీలో దండే కదా, లేకపోతే ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళని డిస్మిస్ చేస్తే వేరే పోలీసులు కొట్టాలి తిట్టాలనేటటువంటి ఆలోచన రాదు. మొన్న డిస్మిస్ అయిన మనం అట్లా చేయొద్దు, మనం ప్రజలను గౌరవించాలి,
కంప్లైంట్ చేయడానికి కోసం రిసీవ్ చేసుకోవాలనే ఆలోచన ఉంటుంది పోలీసులకి. ఎందుకంటే పోలీసు అంటే మాకు చాలా నమ్మకం, గౌరవం. మాకు సంబంధించినటువంటి మా సర్కిల్లో కూడా చాలామంది పోలీసు అన్నలు మాకు తెలుసు, మా మిత్రులు ఉన్నారు. తర్వాత మేము మన పోలీసుల మనోళ్ళను బాబాయ్, పెదనాయన, లేకపోతే మా పిన్ని, అక్క అని చెప్పి పిలుస్తూ ఉంటాం. మా వాళ్ళందరూ ఉంటారు పోలీసులు. చాలామంది తెలిసిన వాళ్ళు, కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళన్న ఫ్రెండ్స్ సర్కిల్లో అయినా వాళ్ళు వీళ్ళు ఉంటారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న వాళ్ళు వీళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళంటే మాకు చాలా నమ్మకం, గౌరవం. కానీ ఇలాంటి వాళ్ళు దయచేసి ఉండొద్దు డిపార్ట్మెంట్లో. ఈయనకి ఏం సోయి లేనట్టున్నది నాకు తెలిసి. విచక్షణత కూలిపోయిందంటే మరి సార్ ఏడున్నాడో ఏమో, మరి ఆ రోజు జాతర కాబట్టి మరి సార్ ఏం చేసినా మనకు తెలియదు. కానీ సరే ఇవన్నీ పక్కన పెడితే దయచేసి డీజీపీ గారు ఈ అంశం పైన కొంత మీరు శ్రద్ధ తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళను సస్పెండ్ చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.